హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ టు వినీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటంటే కాస్ట్యూ ఏజెన్సీ గురించి. రీసెంట్గా ఒక యాడ్ చూసిన ఇన్స్టాలో. ఫామ్ ఫిల్ చేసినాం అనమాట. ఫామ్ ఫిల్ చేసి ఇమీడియట్గా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయినారు. కాంటాక్ట్ అయిన 1 వీక్ వరకు మేము అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, బట్ వాళ్ళే మమ్మల్ని కంటిన్యూస్గా కాల్స్ చేస్తూనే ఉన్నారు. సో ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నాము. మేము అడిగినాం కూడా ఏమైనా పేమెంట్ ఉంటుందా అంటే ఏం లేదు అని చెప్పిండ్రు. సో ఆయన చూద్దాము అని చెప్పేసి పోయినాం అనమాట. పోయిన తర్వాత చాలా మంది చిన్న చిన్న కిడ్స్‌ని తీసుకొని వచ్చిండ్రు. ఒక 1, 2 అవర్స్ వెయిట్ చేపిస్తారు మనల్ని. ఎళ్ళిన తర్వాత అక్కడ జస్ట్ ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు అంతే. చెప్పడం మాత్రం లుక్ టెస్ట్ కోసం పిలుస్తున్నామని చెప్పేసి అని అంటారు. కానీ అక్కడ ఏమి ఉండదు. క్యాబిన్స్ ఉంటాయి. క్యాబిన్స్‌లో లేడీస్ కూర్చొని ఉంటారు. జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్కషన్ గురించి మనకు 1 to 2 అవర్స్ వెయిట్ చేపిస్తారు కిడ్స్ తోటి. అక్కడ వెళ్ళిన తర్వాత పోర్ట్‌ఫోలియో ఉందా? ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయా? అనేసి అని అడుగుతారు. మా దగ్గర ఏం లేదు. కావాలంటే మేము చేయించుకుంటాం. మా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారంటే, లేదు మా ఫోటోగ్రఫీ టీమ్ వాళ్ళే వస్తారు ముంబై నుంచి. సో మీరు వాళ్ళతోటి చేయించుకోవాల్సి ఉంటది. అట్లయితేనే స్టాండర్డ్స్ మెయింటైన్ అవుతాయి అని చెప్పేసి అని అంటారు వాళ్ళు. మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి 99% మీరు మాకు స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వాలంటే మా ముంబై టీమ్ వాళ్ళతోటి చేయించుకుంటేనే మా వెబ్‌సైట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ కాస్ట్యూమ్ మిమ్మల్ని హైర్ చేస్తది. మీ బేబీని కాస్ట్ చేస్తది అని చెప్పేసి అని అంటారు. అట్లా అనుకునే మేము వెయిట్ చేసినాం. సో మనం మనీ పే చేస్తే వాళ్ళేమన్నారంటే, ముంబై టీమ్ నుంచి ఫోటోగ్రాఫర్స్‌ని పిలుస్తామని చెప్పేసి అన్నారు. అది ఆ ఫోటోగ్రఫీ అయిన తర్వాత వాళ్ళకి ఆ ఫోటోస్ అప్డేట్ చేసి మనమే మెయిల్‌లో పంపియాలంట. వాళ్ళు ఫోటోస్ అప్డేట్ చేస్తారంట. ఫోటోస్ అప్డేట్ చేసిన 25 డేస్‌లో మనకి బ్రాండ్స్ వాళ్ళు అప్రోచ్ అవుతారంట. అది మాకెందుకో అంత అంటే రియల్ అనిపించలేదు. ఫేక్ అని అనిపించింది. బికాజ్ 15,000-18,000 జస్ట్ ఫోటోగ్రఫీ పోర్ట్‌ఫోలియో కిడ్స్ గురించి అంత వర్త్ అనిపించలేదు. పాపం చాలామంది కిడ్స్ వచ్చిండ్రు. చాలా పేరెంట్స్ వచ్చిర్రు. చిన్న చిన్న టైనీ బేబీస్‌ని తీసుకొని. సో మాకెందుకో అంత ఫేక్ అనిపించింది. బట్ స్టిల్ మాకు ఇంట్రెస్ట్ ఉంది. మీకెవరికైనా దీని గురించి ఐడియా ఉంటే మాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. రియల్ అయితే మేము అంటే వాళ్ళు ఎవరైనా కాస్ట్ చేస్తారు, బేబీస్‌ని ఇమ్మీడియేట్‌గా ప్రమోట్ చేస్తారు ఫోటోస్ పెట్టి అనుకుంటే మేము డెఫినెట్‌లీ పోర్ట్‌ఫోలియో చేయించుకుంటాము. 18,000 పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ అయాన్ష్ మాత్రం ఒక్క దగ్గర ఉండట్లేదు. అల్లరి. మేము 2 అవర్స్ వెయిట్ చేసినాం జస్ట్ ఒక 5 మినిట్స్ వాళ్ళతో మీటింగ్ గురించి అని చెప్పేసి. మాకెందుకో అది కరెక్ట్ అనిపియలేదు. ముందే పేరెంట్స్‌కి చెప్తే ఆన్ కాల్‌లో ఏమైనా పేమెంట్ ఉంటదా అంటే, "మీ పోర్ట్‌ఫోలియో చేయించుకోవాల్సి ఉంటది మ్యామ్. ఇంతింత వర్త్ ఉంటది. ఇంత అప్రాక్సిమేట్‌గా ఇంత పెట్టాల్సి ఉంటది." అంటే మేము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు కదా! మాకెందుకో ఇది కరెక్ట్ అనిపియలేదు. బట్ స్టిల్ మాకు ఇంట్రెస్ట్ ఉంది అయాన్ష్‌ని ఆన్ స్క్రీన్ చూడాలని. సో మీకు ఎవరికన్నా కాస్ట్యూమ్‌కి రిలేటెడ్ ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏందంటే, మాలాగా చాలా పేరెంట్స్ యాడ్స్ చూసి ఎళ్తారు కదా డైరెక్ట్‌గా. సో వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా, సో వాళ్ళకి ముందే ఎక్స్‌పీరియన్స్ అవుతదని చెప్పేసి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ our video, please like, share, comment and subscribe.